శబరిమల ఆలయానికి తిరువాభరణాలు చేరుకున్నాయి. కాసేపట్లో మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. అయ్యప్ప శరణు ఘోషతో శబరిగిరులు మారుమోగుతున్నాయి. రక్షకనే శరణమయ్యప్ప, ప్రియనే శరణమయ్యప్ప. చూడండి, ఆ నాలుగుట్లో ఒకటి శరపోలి మాల అంటారు, ఇంకో దాన్ని వెలక్కు మాల, ఎరుక్కుం పూలమాల, మణిమాల అంటారు. చూడండి, సన్నిధానంలో దీపారాధన జరుగుతుంది. ఆ దీపాలు వెలిగిస్తున్నారు. ఈ సంధ్యా సమయంలో ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఒకరు ద్రవ్యం పోస్తున్నారు, ఇంకోళ్ళు వెలిగిస్తున్నారు. చూడండి, అక్కడేమో హోమగుండం కనిపిస్తుంది. ఆ హోమగుండం స్వామికి సమర్పించినటువంటి నెయ్యాభిషేకం జరిగిన తర్వాత మనం తీసుకొచ్చిన ముద్ర టెంకాయని దాంట్లో హోమగుండంలో వేస్తారు. అక్కడ చక్కగా దానికి కూడా ఒక ప్రత్యేకమైన కారణం ఉంది గురుస్వామి గారు. ఇప్పుడు చూడండి, ఆ ధ్వజస్తంభం దగ్గర మనకి ఇవన్నీ కూడా ప్రసార భారతి వాళ్ళు ఎంత చక్కగా మనకి దూరదర్శన్ యాదగిరి ఛానల్ ద్వారా తెలియజేస్తున్నారంటే అద్భుతంగా ఉంది ఇది. చూడండి, ఇప్పుడు ఈ సాయంకాలం సంధ్యా సమయంలో ఆ దీపాలు వెలిగిస్తూ ఉంటే ఓం జ్యోతి స్వరూపనే శరణమయ్యప్ప, ఓం మకర జ్యోతియే శరణమయ్యప్ప వచ్చే సమయంలో సంధ్యాదీపం వెలిగిస్తున్నారు అక్కడ. ఓం దానికి కూడా ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం జ్యోతి పరాయణ, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీప నమోస్తుతే. గురుస్వామి గారు మనకి అక్కడ చూడండి గంట కనిపిస్తుంది. గురుస్వామి గారు ఈ గంటలన్నిటి మీద కూడా ఓం, అక్కడ తత్వమసి కనిపిస్తుంది కదా, ఆ తత్వమసి పక్కనే ఓం అని ఉంది. ఆ ఓం అనేది కూడా అక్కడ గంటల మీద చూస్తూ ఉంటాం. ఈ గంట వాయించేటప్పుడు కూడా మనము ఇక్కడ స్వామివారికి సేవా కైంకర్యాలు చేసేటప్పుడు ఆ గంట మ్రోగిస్తూ ఉంటారు. మోగి ఇచ్చేటప్పుడు చక్కగా దానికి ఒక శ్లోకం ఉంది. ఓం ఆగమార్తంతు దేవానాం గమనార్తంతు రాక్షసాం ఘంటారావం తత్ర దేవతాహ్వానలాంఛనం అని గంట మోగిస్తారు. గురుస్వామి గారు చూడండి, వాళ్ళు అయ్యప్పలు చక్కగా నుదుటిన విభూది, గంధం, కుంకం చూడండి ఎంత చక్కగా ఛాతి మీద విభూది రేఖలు రాసుకున్నారు, మాలలు వేసుకున్నారు. ఇప్పుడు ఆ విభూది అనగానే విభూది అనేది శివుడికి ప్రీతి. ఆ విభూతిని చూడంగానే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాన్ మృత్యోర్మృక్షీయమామృతాత్. శివుడికి ప్రీతికరమైన విభూతి చూడండి. అక్కడ ఆ దీపాలు వెలిగిస్తూ ఉన్నారు, ఒత్తులు వేస్తూ ఉన్నారు, చక్కగా ఇద్దరు శ్రద్ధతో చేస్తున్నారు. అక్కడ ఈ దీని కూడా ఒక శ్లోకం చెప్పుకోవచ్చు మనం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఇంటికి దీపం వెళ్ళాలి గురుస్వామి గారు. అక్కడ దీపం వెలిగిస్తూ ఉంటే ప్రతి అయ్యప్పకి గుర్తుకొచ్చేది ఇంటికి దీపం వెళ్ళాలి. మాతల సహాయ సహకారాలు లేనిదే ఏ అయ్యప్ప కూడా శబరిమలకి వెళ్ళలేరు. మాత అనగానే తల్లి, పట్టుకున్న భార్య, తోడబుట్టులు, అక్క చెల్లెళ్ళు వీళ్ళందరూ కూడా అయ్యప్పలకి సహకరిస్తారు. ఎందుకంటే వాళ్ళలో ఒక మార్పు రావాలి, ఆరోగ్యం బాగుండాలి, వీళ్ళతో ఈ బంధం కలకాలం ఉండాలని గురుస్వామి గారు అరిటాకులు వేశారు. అరిటాకుల మీద అన్నం కనిపిస్తుంది మనకి. అక్కడ చక్కగా శబరిమలలో కూడా అన్నదానం చేస్తూ ఉంటారు. అందరికీ ఆకలి అనేది చాలా ముఖ్యమైనది. ఈ ఆకలి అనేది అక్కడ మనకి స్వామివారి ఆ మూర్తి ముందు అక్కడ ముద్రవడి పెట్టారు, అలంకారాలు చేశారు. చూడు, విఘ్నేశ్వరుడు ఉన్నాడు, స్వామివారి అన్నగారు, స్వామివారి తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. అక్కడ మనకి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఆ పదార్థాలు. ఓం అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. స్వామి అన్నదాన ప్రభువు. అక్కడ ఎన్నో స్వచ్ఛమైన స్వచ్ఛంద సంస్థలు వచ్చి అక్కడ అన్నదానం చేస్తున్నాయి. చూడండి, పద్ధతి ప్రకారం ఆ అరిటాకులో ఆ స్వామికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ ప్రసాదాన్ని అక్కడ వచ్చిన భక్తులకి వారికి ప్రసాదంగా పెడుతున్నారు. చక్కగా అరిటాకులు వేస్తున్నారు, అందరూ కూర్చున్నారు. అక్కడ కూర్చుని స్వామివారు ఇక్కడ అన్నం తినేటప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైన శ్లోకం ఉంటుంది. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి. అట్లా ఈ అన్నదానం చేసేటప్పుడు మనకి ఒకటి ఈ పడి పూజల్లో అందరూ కూడా స్వాములు అన్నదాన ప్రభు అన్నం పెట్టేటప్పుడు హరి అంటాం. హరి అంటే దానికి ఒక అద్భుతమైన వివరణ ఉంది. భోజనకాల సమయే హరిహర నామస్మరణ గోవింద గోవింద, అందుకే హరి అంటాం. చూడండి, మనకి ఇప్పుడు
మనం ఇక్కడ పంబా దగ్గరికి వచ్చాం. ఆ పంబా దగ్గర కూడా వాళ్ళందరూ స్వామివారికి చూడండి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పూజ అక్కడ దీపాలు వెలిగించారు. చూడండి చక్కగా ధూపం ఇస్తున్నారు. ధూపం ఆగ్రాపయామి, దీపం దర్శయామి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నెమలి వాహనం మీద ఉన్నారు వారు అక్కడ. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని చూడంగానే సేనాపతి మహాబాహో షణ్ముఖేశ్వర నందన మయూర వాహన స్వామిన్ శక్తి సమన్విత అని ఇటువంటి అద్భుతమైన శ్లోకాలు గుర్తుకొస్తూ ఉంటాయి. మాటలు చూడండి అక్కడ చూడండి కర్పూరం వెలిగించారు. ఓం కర్పూర పరిమళ ప్రియనే శరణమయ్యప్ప. ఓం కర్పూర నీరాజనం ఇస్తున్నారు. చక్కగా తిప్పుతున్నారు. అక్కడ ఇట్లా తిప్పుతున్నప్పుడు అందరూ కూడా ఒక అద్భుతమైన మనం మంగళహారతి ఇచ్చేటప్పుడు శంకరాయ 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 మంగళం, శాంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం, గజాననాయ మంగళం, షడాననాయ మంగళం, గురువరాయ మంగళం, దత్తాత్రేయ మంగళం, రాజరామ మంగళం, రామకృష్ణ మంగళం, అయ్యప్ప మంగళం, మణికంఠ మంగళం. గురుస్వామి గారు అయ్యప్ప అనంగానే మణికంఠ అనంగానే మరో 2 విషయాలు చెప్దాం అనుకున్నాను. అక్కడ ఆ ధ్వజస్తంభం మీద కనిపిస్తున్న హయగ్రీవుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. ఆయన్నే ఇప్పుడు మన పందల రాజ్యంలో పందల రాజశేఖరుడు ఉన్నారు. ఆయన భార్య మహాసాధ్వీమణి ఉన్నారు. ఆవిడ ఇద్దరు. వీళ్ళిద్దరిలో కూడా రాజశేఖరుడు శివభక్తుడు, పరమ శివభక్తుడు. ఆయన భార్య వచ్చేప్పటికీ ఆయన విష్ణుమూర్తి భక్తురాలు. ఆవిడ విష్ణుమూర్తి భక్తురాలు అవడం, ఆయన శివభక్తుడు అవడం, అలా ఆ శివకేశవాంశవ సంభూతుడైన మణికంఠుడు బాలమణికంఠుడు మెళ్ళో మణిని ధరించి ఆ పందలరాజుకి వారికి సంతానం లేనప్పుడు పందలరాజు వేటకై వెళ్ళినప్పుడు బాలుని రూపంలో ఈ హరిహరాంశ సంభూతుడైన ఆ మణికంఠుడు ఆ పందల రాజ్యంలో ఆ పరమభక్తుడైన రాజశేఖరుడు ఆ మహాభక్తురాలైన విష్ణుమూర్తికి దీనికి వెళ్ళడం ఎంత అదృష్టం గురుస్వామి గారు. స్వామియే శరణమయ్యప్ప, హరిహర సుతనే శరణమయ్యప్ప, ఆపద్బాంధవనే శరణమయ్యప్ప, అనాథనాథనే శరణమయ్యప్ప. చూడండి సర్వాంగ సుందరంగా ఆ శబరిమల ఆలయం కనబడుతుంది. నిజంగా అక్కడికి ఆ సన్నివేశం అక్కడ ఉంటే కనుక ఒక తెలియని అనిర్వచనీయమైన అనుభూతిని మనం పొందొచ్చు. అది నిజంగా ప్రసార భారతి యాదగిరి ఛానల్ ద్వారా ఈరోజు అటువంటి అనుభూతిని మనందరం కూడా పొందుతున్నాం. ఎందుకంటే అటువంటి దృశ్యాల్ని మనం ఈరోజు ప్రత్యక్షంగా ఇక్కడ మన ఇంట్లో టీవీ సెట్ల ముందు చూడగలుగుతున్నాం. చూడండి ధ్వజస్తంభం, నిటారుగా ధ్వజస్తంభాన్ని చూస్తున్నాం. ఈ సంవత్సరం మరి సర్వాంగ సుందరంగా స్వామివారి ధ్వజస్తంభం పైన కూడా పైకప్పు కూడా సిద్ధమైపోయింది. మరి బ్రహ్మాండంగా స్వామికి ఇప్పుడు 17వ తేదీ 18వ తేదీ స్వామివారి గర్భాలయం ముందు పడిపూజ ఉత్సవాలను కూడా మరి బ్రహ్మశ్రీ రాజీవృతం. హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో మకర సంక్రాంతి ఒకటి. ఈ పవిత్రమైన రోజున తెలుగు రాష్ట్రాల్లో అనేక సంబరాలు అంబరాన్నంటుతూ ఉంటాయి. ఇంటి ముందు అందమైన ముగ్గులు, పతంగుల పండుగలు ఇంకా ఎన్నో ఉంటాయి. ఇదిలా ఉండగా మకర సంక్రాంతి వేళ అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలలో మకర జ్యోతి దర్శనం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తారు. 41 రోజుల పాటు దీక్షను చేపట్టిన అయ్యప్పలు స్వామివారి జ్యోతి రూపంలో దర్శనమిస్తాడని నమ్ముతారు. మణికంఠ స్వామిని హరిహరపుత్రుడిగా, జ్యోతి స్వరూపుడిగా భావించి లక్షలాది సంఖ్యలో భక్తులు శబరిగిరులకు చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఈసారి జనవరి 14న సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యమైన కాంతిని చూశాక అయ్యప్ప మాల ధరించిన అందరూ దీక్షని విరమిస్తారు. శబరిమలలో అయ్యప్ప స్వామి దేవస్థానంలో జరిగే ముఖ్యమైన వార్షిక వేడుకను మకర జ్యోతి దర్శనం అంటారు. శబరిగిరుల్లో పవిత్రమైన కాంతిని మకర జ్యోతిగా పిలుస్తారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో భక్తులు శబరిమలకు చేరుకున్నారు. ఈ జ్యోతి దర్శనం నేరుగా చేసుకోలేని వారికి ప్రత్యక్ష ప్రసాదం ద్వారా ఆన్లైన్లో బీఆర్కే న్యూస్ ద్వారా కూడా అందించబడుతోంది. ఈ మకర జ్యోతి దర్శనం కొన్ని గంటల సమయం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సూర్యుడు ధనుస్సు నుంచి నిష్క్రమించి మకరంలోకి ప్రవేశించే సమయంలో కేరళ రాష్ట్రంలోని శబరిమలలో మకర సంక్రాంతి రోజున మకర విళక్కు ఉత్సవాలను నిర్వహిస్తారు. మకర విళక్కు అనేది పొన్నాంబళమేడు అడవిలో ఉన్న మలయమాన్ కారి వారసులుగా భావించే మలయరామ తెగవారు పూర్వకాలం నుంచి ఆచరిస్తున్న సాంప్రదాయం. ఇందులో ధ్వజాలు ఉంటాయి. అందులో
ఆ ధ్వజాల్లో కూడా స్వామివారివి జీవత, తాళపరమాల, కుదం పరమాల, మేజువట్ట కూడా అనే ఆభరణాలు కూడా ఉంటాయి గురుస్వామి గారు. చక్కగా ఇప్పుడు చూడండి అక్కడ ఎంతో చక్కగా అందరూ కూడా ఆ దేవాలయంలో దర్శనం చేసుకుని బయటకు వచ్చి మెట్ల మీద కూర్చుని అందరూ కూడా విభూతి రేఖలు పెట్టుకున్నారు. ఆ పెట్టుకుని చూడండి అక్కడ పాశ్చాత్య దేశాలు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. మన శబరిమల యాత్ర సింగపూరు, మలేషియా. గురుస్వామి గారు మొన్న నేను ఒక అద్భుతమైన చిత్రం చూశాను. అమెరికాలో కూడా ఎంతోమంది స్వాములు, వందల కొలది స్వాములు మాల వేసుకున్నారు. ఈ అయ్యప్ప దీక్ష అనేది మన భారతదేశంలోనే కాదు, పొరుగు దేశాల్లో కూడా మన ఇక్కడ నుంచి మన భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళు ఈ అయ్యప్ప స్వామిని ఎలా మర్చిపోతారు? రాగానే ఆ సమయం రాగానే ఆ కార్తీక మాసం రాగానే అందరికి కూడా అయ్యప్ప మాల వేసుకోవాలి ఉంటుంది. అలా వాళ్ళు వెళ్ళి అక్కడ అయ్యప్ప మాల వేసుకొని దీక్షలు చేస్తూ ఉంటే ఆ దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా ఏమిటి ఇది, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఈ నల్ల వస్త్రాలు ఏమిటి, మీరు చేస్తున్న ఏమిటి, పాడుతున్నారు ఏంటి, చదువుతున్నారు, మంత్రాలు ఏమిటి, ఇవన్నీ ఏమిటని వాళ్ళు తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి దీక్షలో ఉన్న పరమార్థాన్ని అక్కడ ఉన్న గురుస్వాములు తెలియజేస్తున్నారు. గురుస్వామి గారు గురుస్వామి పాత్ర చాలా అద్భుతమైనది, మహా అద్భుతమైనవి. గురుస్వామి సర్వజ్ఞుడు. ఆయనకి తెలిసిన విషయాల్ని మాల వేసుకున్న అయ్యప్పలకి మాలధారణ గావించినప్పటి నుంచి మాల విసర్జన వరకు కూడా గురుస్వామి గారి యొక్క పర్యవేక్షణలో భక్తుల యొక్క యాత్ర జరుగుతుంది. గురుస్వామి గారు తులసి మాలలు వేస్తున్నారు చూడండి చక్కగా. తులసి అనగానే విష్ణుమూర్తికి ప్రీతి. అటువంటి తులసిమాలలు అక్కడ వేస్తున్నారు. ఆ తులసిమాలలు వేస్తూ స్వామివారిని ఊరేగిస్తూ ఉంటున్నారు. ఊరేగిస్తూ యాత్ర ముందు తీసుకెళ్తున్నారు. అక్కడ మనము ఇందాక కలశంబు అని చెప్పుకున్నాం. కలశంలో నీళ్ళని తీసుకెళ్ళి ఆ యాత్రలో మనము దీక్షలో ఉన్నప్పుడు ఆ కలశంలో నీళ్ళని తీసుకెళ్ళి ఆ తులసి చెట్టులో పోస్తూ ఉంటాం. ఆ తులసి చెట్టులో పోసి అమ్మవారి దండం పెట్టుకుంటూ ఉంటాం. చూడండి దండలు వేస్తున్నారు. చూడండి వాళ్ళు ఎంత వాళ్ళలో ఆ శక్తి చూడండి. వాళ్ళలో గురుస్వామి గారు అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ శరీరము చాలా ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి శక్తి వస్తుంది. శక్తి సుపుత్రుడు ఆయన. శక్తి సుపుత్రుడు అనగానే పార్వతీమాత గుర్తుకొస్తుంది. ఈ మోహిని అవతారం, విష్ణుమూర్తి మోహిని అవతారం ఎత్తే ముందు ఆయన ఆదిపరాశక్తి అమ్మవారు అనుగ్రహం తీసుకుంటాడు. తీసుకున్న తరువాత ఆ అమ్మవారు ఆ విష్ణుమూర్తిలోకి ప్రవేశిస్తుంది. ఆ ప్రవేశించిన తర్వాత ఆ అమ్మవారు మోహిని రూపంలో వెళ్ళి అక్కడ మందర పర్వతం చిలికినప్పుడు ఆ అమృతం వస్తుంది. ఆ అమృతం వచ్చినప్పుడు దేవతలకి ఈ అమృతం ఇవ్వడానికి దేవదానవులు ఇద్దరు కూడా వాళ్ళు పోట్లాడుకుంటున్న సమయంలో ఆ విష్ణుమూర్తి అప్పటికే సాక్షాత్తు పరమేశ్వరుడు గరళకంఠుడై ఆ విషాన్ని మింగాడు. మింగిన తరువాత మరి ఆ వచ్చిన అమృతాన్ని ఎవరు దాన్ని ఎలా సరిదిద్దాలి అని అనుకున్నప్పుడు సమయంలో అమ్మవారు దగ్గరికి ఆ విష్ణుమూర్తి వచ్చినప్పుడు ఆ మోహిని రూపంలో ఈ అమ్మవారు ఆదిపరాశక్తి ఆయనలోకి వెళ్ళిపోయి అప్పుడు ఆయన మోహిని అవతారాన్ని పొందారు. ఆ పొందిన తర్వాత ఆ అమృతాన్ని అలా పంచగలిగారు. అదే సన్నివేశం ఇంకోటి ఏంటంటే చక్కగా ఈ అమ్మవారు మోహిని అవతారంగా ఉన్నప్పుడు మనకి స్వామివారి తండ్రి పరమేశ్వరుడు ఆయన బోళాశంకరుడు. ఆయన్ని ఓం నమః శివాయ అంటే వరం ఇచ్చేస్తాడు. అట్లాంటి వాడు ఆయన భస్మాసురుడు తపస్సు చేస్తూ ఉంటే ఆయనకు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అంటాడు. అది ఎలా సాధ్యమవుతుంది? తప్పు కదా, అటువంటి కోరికలు కోరకూడదు అంటారు. చూడండి ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు గురుస్వామి గారు. అక్కడ గంట ఉంది. ఆ దీపాలు వాళ్ళకి ఎంత మంచి అవకాశం వస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆ దీపాలు వెలిగించడం కూడా ఎంత అద్భుతం. దీపజ్యోతులు వెలుగుతూ ఉన్నాయి, కాంతులు వెలుగుతూ ఉన్నాయి. వాటిలో ఆ ద్రవ్యం నెయ్యి వేసి వెలిగిస్తున్నారు. చూడండి భక్తుల సంఖ్య పెరిగిపోయింది. అందరూ కూడా జ్యోతికి తిరువాభరణాల రాక కోసం వాళ్ళందరూ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా మనకి సూర్యాస్తమయం అయింది. మేఘాలు చూడండి ఎంత చక్కటి రంగులో కనిపిస్తున్నాయి, కాషాయం రంగులో కనిపిస్తున్నాయి. నల్ల మబ్బులు ఉన్నాయి, తెల్ల మబ్బులు ఉన్నాయి. చూడండి దూరదర్శన్ మనకి ప్రసార భారతి దూరదర్శన్ వాళ్ళు చక్కగా ఎంత బాగా చూపిస్తున్నారు ఆ సన్నివేశాలని.
ఎంత అద్భుతంగా చూపిస్తున్నారు. ఇలా చూపించడం గురుస్వామి గారు, మనం ఆ క్షేత్రంలో ఉన్నామంటే ఆ ధ్వజస్తంభం ఉంటే ధ్వజస్తంభం చూస్తాం, ఇప్పుడు ఆ చూపిస్తున్న స్వర్ణ దేవాలయం దగ్గర ఉంటే దాన్నే చూస్తాం, ఆ బ్రిడ్జ్గా కనిపిస్తాయి. కానీ మనకి ప్రసార భారతి ద్వారా, ఈ దూరదర్శన్ ప్రసార భారతి వాళ్ళు మొత్తం అక్కడ జరుగుతున్న అన్ని సన్నివేశాలని కూడా మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు. మనమే కాదు గురుస్వామి గారు, అక్కడ ఉన్న వాళ్లే కాదు, ఈ ప్రేక్షక మహాశయులు, ఈ దూరదర్శన్ని చూస్తున్న వాళ్ళు కూడా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వాళ్ళు కూడా అదృష్టవంతులు. గురుస్వామి గారు పదునెట్టాంబడి కనిపిస్తుంది మనకి, ఆ పదునెట్టాంబడి మీద నుంచే ఈ తిరువాభరణాలను తీసుకుని వెళ్తారు. అక్కడ ఆ దీపకాంతులు, అక్కడ వాళ్ళందరూ కూడా నిమగ్నమై ఉన్నారు, ఒక సముదాయంగా ఉన్నారు. చూడండి, పోలీస్ శాఖ వారు పర్యవేక్షిస్తున్నారు, వాళ్ళందరూ క్రమశిక్షణలో పెట్టారు అక్కడ స్వాములందరినీ కూడా. ఎంత అద్భుతంగా శోభాయమానంగా ఉందంటే, చిన్ముద్రధారి ఆయన, ఆ చిన్ముద్రధారి ఆ సన్నిధానంలోనే ఇప్పుడు మనకి దూరదర్శన్ వారు అక్కడ వారిని ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఎలా ఉన్నాయి చూడండి. వారు కూడా చక్కగా నల్ల వస్త్రాలు, ప్రేమ్ కృష్ణన్ ఐఏఎస్ గారు, ఆయన ఐఏఎస్ గారు, జిల్లా కలెక్టర్, వారు అక్కడ పదునెట్టాంబడి జిల్లాకి కలెక్టర్ గారు వారు అక్కడ ఉండి ఆయనకి ఈ వయస్సులో ఆయనకి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. అక్కడ ఉండి ఈ మన స్వామివారి యొక్క ఉత్సవాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మిక చింతన రావడం, జిల్లా అధికారి కాబట్టి వారి బాధ్యత. అక్కడ ఏం జరిగినా కూడా వారిని అడుగుతారు. వారిని అయ్యప్ప స్వామి మీద ఉన్న భక్తితో వారు నిద్రాహారాలు కూడా ఉండవు వారికి. ఏం చేయాలి, ఏం జరుగుతుంది, ఈ ఉత్సవం వస్తుంది, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఎలా జయప్రదం చేయాలి, ఇటువంటి ఉత్సవంలో విజయాన్ని ఎలా పొందాలి, ఫలితాలు వస్తూ ఉంటాయి, ఫలితాల్లో ఏంటి అంతా బాగుంటే విజయం, ఏదన్నా అటు ఇటు అయితే కొంచెం ఎప్పుడైనా ఎక్కడన్నా అపకీర్తి వస్తుందేమో ఏమిటో అని ముందుగానే వాళ్ళు. మకర జ్యోతి అనేది ఏటా జనవరి 14న లేదా 15న మకర సంక్రాంతి రోజున సాయంత్రం ఆకాశంలో కనిపించే దివ్యమైన ఒక కాంతిపుంజం. ఇది కేరళ రాష్ట్రంలోని శబరిమలకు ఎదురుగా ఉన్న కందమల శిఖరంపై కనిపిస్తుంది. ఈ అద్భుతాన్ని చూసేందుకు భక్తులు ఏటా 41 రోజులు కఠోర ఉపవాస దీక్ష చేసి శబరిమలకు వెళ్తారు. జ్యోతి రూపంలో అయ్యప్ప స్వామి దర్శనం అవుతుంది అని సాక్షాత్తు ఆ అయ్యప్ప స్వామియే తన భక్తులను ఆశీర్వదించడానికి మకర జ్యోతిగా దర్శనమిస్తాడని భక్తుల విశ్వాసం. శబరిమలలో సంక్రాంతి రోజున మకర జ్యోతిని వీక్షించడానికి వేలాదిగా భక్తులు పోటెత్తుతుంటారు. సంక్రాంతి రోజున సాయం సమయంలో కనిపించే మకర జ్యోతిని చూశాక అయ్యప్ప మాలధారులు దీక్ష విరమిస్తారు. ఈ సందర్భంగా మకర జ్యోతి విశేషాలని మనం తెలుసుకుందాం. అసలు మకర జ్యోతి అంటే ఏమిటి, మకర విళక్కు అంటే ఏమిటి? 2011లో మకర జ్యోతి సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో కొంతమంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఆ సందర్భంగా అప్పటి వరకు లేని విధంగా మకర జ్యోతి విశ్వసనీయతపై సందేహాలు తలెత్తాయి. శబరిమల ఆలయం ప్రధాన అర్చకుడు చెప్పిన ప్రకారం మకర జ్యోతి మానవులు వెలిగించేది కాదు, అదొక దివ్య నక్షత్రం. మకర విళక్కు అంటే కొండపై నుంచి 3 సార్లు కనిపించే దీపమని, పొన్నాంబళమేడు పర్వతం పైన చేసే ఒక దీపారాధన అని తేలింది. అయితే హేతువాద సంస్థలు మాత్రం ఇందుకు అంగీకరించకుండా అసలు మకర జ్యోతి నిజం కాదని, అది దేవుడి మహిమే కాదని, ఈ జ్యోతి మానవులనే వెలిగిస్తున్నారని వాళ్ళు వాదిస్తున్నారు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా, ఏది ఏమైనా సాక్షాత్తు ఆ సుబ్రహ్మణ్యుని స్వరూపమే అయ్యప్ప స్వామి అని హిందువుల నమ్మకం. స్కంద పురాణం ప్రకారం సుబ్రహ్మణ్యుడు జ్యోతి స్వరూపమని స్పష్టమవుతోంది. ఆ సుబ్రహ్మణ్యుడే అయ్యప్ప కాబట్టి మకర జ్యోతి రూపంలో దర్శనమిచ్చేది అయ్యప్ప స్వామి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రామాయణ కాలంలోనూ శబరిమల ప్రస్తావన పురాణాల ప్రకారం ఉంది. శబరిమల ఆలయాన్ని పరశురాముడు స్థాపించారన్నది ఒక విశ్వాసం. శబరిమల ప్రస్తావన రామాయణంలో కూడా ఉంది. రాముడు పంపానదికి శబరిమల వద్ద శబరి ఆశ్రమానికి వెళ్ళినట్టు నమ్ముతారు. ప్రాచీన కాలంలో పొన్నాంబళమేడు మీద ఒక ఆలయం ఉంది. ఆ ఆలయ శిథిలాలు శివలింగం సహా ఇటీవలి కాలం వరకు అక్కడ ఉన్నాయి. అక్కడ ఒక చెరువు కూడా ఉంది. పొన్నాంబళం అంటే స్వర్ణ దేవాలయం, మేడు అంటే పర్వతం. పొన్నాంబళ మేడు అనే మాట ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామిగా అవతరించిన పురాణ కథలను వర్ణించే జానపదుల నుంచి వాడుకలోకి వచ్చింది. వెల్లి విరిసే ఆధ్యాత్మిక భక్తిభావం. మకర సంక్రాంతి సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల లోపు ఆలయానికి ఈశాన్య దిశలో పర్వత శ్రేణుల నుంచి వెలుగులీనుతూ జ్యోతి రూపంలో దర్శనమిచ్చే కాంతిపుంజంగా అయ్యప్ప స్వరూపం చూడటానికి
భక్తులు ఉదయం నుంచి నిరీక్షిస్తుంటారు. ఈ జ్యోతి దర్శనం చేసిన వారికి జన్మరాహిత్యం కలుగుతుందని విశ్వాసం. అంటే మరుజన్మ అనేది లేకుండా భగవంతునిలో ఐక్యం కావడమే అని అర్థం. పులకింపజేసే మకర జ్యోతి దర్శనం. శబరిమలలో మకర జ్యోతి దర్శనానికి ముందు పందాళం నుంచి తెచ్చిన తిరువాభరణాలు ఆలయ ప్రధానార్చకులు స్వామివారికి అలంకరిస్తారు. అనంతరం మూలమూర్తికి హారతినిస్తారు. ఆ వెంటనే పొన్నాంబళమేడు పర్వత శిఖరాల్లో కాంతులీనుతూ మకర జ్యోతి దర్శనమిస్తుంది. ఇవన్నీ ఏకకాలంలో జరుగుతాయి. మకర జ్యోతి దర్శనం కాగానే మనసంతా నిండిన భక్తిభావంతో అయ్యప్ప దీక్షాధారులు స్వామియే శరణమయ్యప్ప అంటూ చేసే శరణు ఘోషలతో శబరి గిరులు మారుమ్రోగుతాయి. ఆ అనుభూతిని స్వయంగా అనుభవించాల్సిందే కానీ మాటలతో చెప్పేది కాదు. ప్రత్యక్షంగా మాలధారులు మకర జ్యోతిని దర్శించుకుంటే పరోక్షంగా లక్షలాది మంది ప్రజలు ప్రసార మాధ్యమాలలో మకర జ్యోతిని దర్శించుకుంటారు. మకర సంక్రాంతి రోజున మకర జ్యోతి దర్శనం చేసుకుందాం. అయ్యప్ప స్వామి అనుగ్రహానికి పాత్రులవుదాం.